అందరికీ హాయ్. అయితే నేను మీ శ్రీను. ఈరోజు మన టాపిక్ ఏంటి అంటే మనం డిఫరెంట్ ఫొటోస్ని బ్యాక్గ్రౌండ్ మార్చుకుందాం అనుకుంటాం. అయితే ఇలా ఉన్న ఫొటోస్ని మనం ఇలా చేంజ్ చేయడానికి మనం ఏంటంటే నేను చెప్పే ట్రిక్స్ని మీరు ఫాలో అయినట్లయితే ఈజీగా మీరు బ్యాక్గ్రౌండ్ని చాలా అందంగా మార్చుకోవచ్చు. అయితే టాపిక్లోకి వెళ్ళబోయే ముందు ఇప్పటివరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ అనేవి మనకి రావడం అనేది జరుగుతుంది. అయితే ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. అదేవిధంగా ఈ వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ ఎండ్ వరకు కూడా వీడియోని చూడండి. అయితే ముందుగా మనం పిక్సార్ట్ అనే యాప్ని డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఇలా పిక్సార్ట్ అనే యాప్ని ఓపెన్ చేయగానే మనకి ఏంటంటే ఇలా మనకి ఫ్రంట్ పేజ్లో ఇలా మనకు కనిపిస్తూ ఉంటుంది. సో ఇలా పిక్సార్ట్ ఓపెన్ చేయగానే మనకి ఇక్కడ ప్లస్ మార్క్ కనిపిస్తుంది కదా, ప్లస్ సింబల్ మార్క్ని మనం ఓకే చేయాల్సి ఉంటుంది. ఇలా ప్లస్ సింబల్ మార్క్ని ఓకే చేయగానే మనకి డిఫరెంట్ క్యారెక్టర్ వాట్ వుడ్ యూ లైక్ టు క్రియేట్, ఏం తయారు చేయాలనుకున్నామో మనం బ్యాక్గ్రౌండ్ మ్యాచ్ చేయాలనుకున్నాం కాబట్టి అలాగే ముందుగా మన ఫోటోని ఎడిట్ ఏ ఫోటో అనే ఆప్షన్ మీద క్లిక్ చేసాం. సో ఫస్ట్లో కనిపిస్తుంది కదా, దాన్ని క్లిక్ చేయగానే మనకి గ్యాలరీలోకి తీసుకెళ్తుంది. సో ఇప్పుడు మనకి ఏ ఫోటోనైతే మనం బ్యాక్గ్రౌండ్ మార్చాలనుకున్నామో ఆ ఫోటోని ముందుగా సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో నేను ఏంటంటే ఒక ఫోటోని సెలెక్ట్ చేసుకోవాలి. సో ఈ ఫోటోని నేను బ్యాక్గ్రౌండ్ చేంజ్ చేయాలనుకుంటున్నాను కాబట్టి ఈ ఫోటోని సెలెక్ట్ చేసుకున్నాను. సెలెక్ట్ చేసుకున్న తర్వాత దీన్ని కట్ చేయాల్సి ఉంటుంది. సో ఇక్కడ ఏంటంటే మనకు డిఫరెంట్ ఆప్షన్స్ అనేవి కనిపిస్తున్నాయి. సో మనం దీన్ని క్లియర్ చేయాలి, ఇక్కడ బ్యాక్గ్రౌండ్ క్లియర్ చేయాలి కాబట్టి ఇక్కడ ఎడిట్ ఫోటో కట్అవుట్ అనే ఆప్షన్ మీద మనం క్లిక్ చేసాం. ఇలా కట్అవుట్ ఆప్షన్ మీద క్లిక్ చేయగానే మనకి డిఫరెంట్ చూపిస్తున్న ఆప్షన్స్ అనేవి ఏంటి, అవుట్లైన్సా, షేప్సా, బ్రషెసా, అలాగే పర్సన్, ఫేస్. ఇలా నాకు ఈ పర్సన్ని ఇచ్చేయాలి కాబట్టి బ్యాక్గ్రౌండ్ క్లియర్ చేయాలి కాబట్టి పర్సన్ మీద క్లిక్ చేసాం. సో ఇలా పర్సన్ మీద క్లిక్ చేయగానే మనకి పర్సన్ సెలెక్ట్ అయ్యారు. అలాగే బ్యాక్ సైడ్ కొద్దిగా ఇక్కడ ఐ మార్క్ ఉంది కదా, ఐ మార్క్ మీద క్లిక్ చేస్తే ఇలా మనకి ఎక్స్ట్రాగా చూపిస్తున్నాయి. సో దాన్ని ఏం చేయాలంటే మనం ఇక్కడ ఎరేజర్ అనే ఆప్షన్ ఉంది కదా, ఎరేజర్ మీద క్లిక్ చేసుకొని మనం దాన్ని బ్యాక్గ్రౌండ్ ఏదైతే ఉన్నాయో ఎక్స్ట్రాగా ఉన్న వాటిని ఇలా మనం క్లియర్ చేసుకోవచ్చు. సో ఇంకా డీటెయిల్గా ఇలా మనం జూమ్ చేసి చూసుకున్నట్లయితే ఎక్స్ట్రాగా ఏమైనా ఉన్నట్లయితే వాటిని ఇలా కట్ చేసుకొని అంటే బ్రష్ టూల్ని యూస్ చేసి కట్ చేయొచ్చు. అలాగే ఇంకెక్కడైనా ఇన్ కేస్ మిస్ అయినట్లయితే వాటిని కూడా మళ్ళీ రీక్లీన్ చేసుకోవచ్చు, ఇలా రీక్రియేట్ చేసుకోవచ్చు. అంటే మిస్ అయిందాన్ని మళ్ళీ కొత్తదాన్ని అప్లై చేసుకొని ఇలా బ్రష్ టూల్ని యూజ్ చేసి లేకపోతే ఎరేజర్ టూల్ని యూజ్ చేసి ఎరేజ్ చేసుకోవచ్చు. మళ్ళీ అలాగే అక్కడ ఉన్న ఒకవేళ ఇన్ కేస్ అది ఎరేజ్ అయిపోతే వాటిని మళ్ళీ రీప్లేస్ చేసుకోవచ్చు. సో ఇలా మనం టోటల్గా ఎక్కడైతే మనకి ఎక్స్ట్రాగా ఉందో వాటన్నిటిని కూడా ఇలా క్లీన్ చేసుకోవాలి. సో ఇలా క్లీన్ చేసిన తర్వాత కంప్లీట్గా క్లీన్ చేశాను. సో ఇలా కంప్లీట్గా క్లీన్ అయిన దాన్ని ఏంటంటే సేవ్ బటన్ మీద అంటే టిక్ మార్క్ కనిపిస్తుంది కదా, టిక్ మార్క్ మీద క్లిక్ చేస్తే మనకి ఆటోమేటిక్గా ఆ ఫోటో అనేది సేవ్ ఆప్షన్కి వెళ్తుంది. అక్కడ యారో మార్క్ని క్లిక్ చేయగానే మనకి లోడెడ్ అనేది జరుగుతుంది. సో లోడెడ్ అనేది జరిగి ఇది మనకి ఏంటంటే ఎందులో సేవ్ చేసుకోవాలో సేవ్ యాజ్ జేపీజీలోకి నేను ఇలా సేవ్ చేసుకున్నాను. సో మనకి ఇలా సేవ్ అయిపోయింది. ఇప్పుడు ఏంటంటే కంప్లీట్గా బ్యాక్ వెళ్ళిపోయి మనం ఏదైతే బ్యాక్గ్రౌండ్ మార్చుదాం అనుకున్నామో ఆ బ్యాక్గ్రౌండ్ మార్చడానికి ఏ బ్యాక్గ్రౌండ్ అయితే పెట్టుకున్నామో ఆ బ్యాక్గ్రౌండ్ని ఇలా సెలెక్ట్ చేసుకోవాలి. నేను ఈ బ్యాక్గ్రౌండ్ పెడదాం అనుకున్నాను కాబట్టి ఇలా బ్యాక్గ్రౌండ్ సెలెక్ట్ చేసుకొని ఇప్పుడు నేను ఏంటంటే ఆల్రెడీ ఫోటో కట్ చేశాను కదా, ఆ ఫోటోని ఇక్కడికి తీసుకొచ్చి పేస్ట్ చేయాలి కాబట్టి
ఇప్పుడు యాడ్ ఏ ఫోటో దగ్గరికి క్లిక్ చేసాం. ఇలా యాడ్ ఏ ఫోటో క్లిక్ చేయగానే మనం ఆల్రెడీ కట్ చేసుకున్న ఫోటో ఇక్కడ మనకు కనిపిస్తుంది కదా, ఈ ఫోటోని సెలెక్ట్ చేసి యాడ్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయగానే మనకి ఈ ఫోటో ఇలా సెలెక్ట్ అవుతుంది. సో ఇప్పుడు మనకి ఏంటంటే ఇలా మనకి ఎంతైతే కావాలో కాబట్టి ఇలా నేను ఓకే చేశాను. సో అక్కడ టిక్ మార్క్ మీద ఓకే చేయగానే మళ్ళీ దీన్ని అడ్జస్ట్ చేసుకొని దాన్ని ఒకసారిగా టిక్ మార్క్ మీద క్లిక్ చేసాం. ఇలా టిక్ మార్క్ క్లిక్ చేయగానే ఇక్కడ డౌన్ యారో చూపిస్తుంది కదా, దీన్ని సెలెక్ట్ చేసుకోగానే ఈ ఇమేజ్ అనేది ఇలా సేవ్ అయిపోతూ ఉంటుంది. సో ఇలా సేవ్ చేసుకున్న తర్వాత ఒకసారి సేవ్ ఆప్షన్ మీద కొట్టగానే ఇలా బ్యాక్ వెళ్ళగానే మళ్ళీ సేవ్ డ్రాఫ్ట్ అని అడుగుతుంది. సో సేవ్ డ్రాఫ్ట్ మీద ఇలా క్లిక్ చేయండి. సో ఇప్పుడు మనకి ఏంటంటే కంప్లీట్గా బ్యాక్ వెళ్ళిపోయినట్లయితే మనకి ఫోటో అనేది గ్యాలరీలో చెక్ చేసుకున్నట్లయితే ఇది పిక్సార్ట్కి డైరెక్ట్గా వచ్చేస్తుంది. ఈ పిక్సార్ట్లో మనం ఓపెన్ చేసుకున్నట్లయితే ఇలా మనం ఫస్ట్ ఇలా ఉన్న ఫోటోని మనం ఏం చేస్తాం, ఇంత నీట్గా ఇలా బ్యాక్గ్రౌండ్ మార్చుకొని చూసుకున్నాం. సో ఇలా మనకి ఏంటంటే సింపుల్గా బ్యాక్గ్రౌండ్ని మార్చుకోవచ్చు. ఓకే, అర్థమైంది అనుకుంటా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే కామెంట్ సెక్షన్లో కామెంట్ కూడా చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.